హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మనందరం కూడా ఈరోజు ఇలా ఉండటానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. అందును బట్టి యేసయ్యకి సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మొదటి లైన్ని మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో దేవుడే స్వయంగా తన శిష్యులతో చెప్తున్నటువంటి ఒక అమూల్యమైన మాటని మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడు యేసయ్య అంటే, మీ హృదయాలని కలవరపడనీయకండి అని. కలవరం అంటే ఆందోళన అని అర్థం. శిష్యులు ఆ సమయంలో వారి మనస్సులో చాలా ఆందోళనతో ఉన్నారు, చాలా కలవరంతో ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే మనందరికీ బాగా తెలుసు, యేసు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిందే శిలువ మరణం పొందటానికి. అయితే శిలువ మరణం పొందాల్సినటువంటి సమయం అనేది దగ్గరగా వచ్చింది. సో యేసు ప్రభువారు ఇంకొంత సమయంలో, ఇంకొన్ని రోజుల్లో శిష్యుల నుంచి వేరైపోయి ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చారో ఆ కార్యక్రమాన్ని జరిగించాల్సిన అవసరత ఉన్నది. ఆ సమయంలో శిష్యులందరూ కూడా యేసు ప్రభువారు కొద్ది రోజుల్లో మనల్ని వదిలిపెట్టేస్తున్నాడు, ఇప్పుడు వరకు ఆయన మనతో ఉన్నాడు, మనకే బాధ లేదు, ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకున్నాడు, ఎక్కడ ఏం మాట్లాడాలి అన్నా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనకు ధైర్యంగా ఉంది, ఏ ఆటంకాలు వచ్చినా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, అన్ని విషయాల్లో దేవుడు మాకెంతో సహాయపడుతూ వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. యజమాని మాకు దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, మేము ఎలా ముందుకు వెళ్ళాలి? అన్నిటినీ వదిలిపెట్టేసి, అంతటినీ వదిలిపెట్టేసి మేము యేసు ప్రభు పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చేసాం, మేము ఇక ముందుకి ఎలా వెళ్ళాలి అనే ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి ఆందోళన అనేది శిష్యుల మనసులోనికి వచ్చేసింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, శ్రమలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ మన యొక్క లైఫ్ని ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, ఎలాగ విడుదల పొందాలి, ఎలాగ ముందుకెళ్ళాలి, ఈ సమస్య నుంచి మేము విడుదల పొందేది ఎలాగా, ఎట్లా వెళ్తే ఈ శ్రమలో నుంచి మేము బయటపడతాం, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఇక మా జీవితం ఏంటో, మా కుటుంబం ఏంటో, ముందున్నటువంటి మా రోజుల్ని మేము ఎలా గడపాలో మాకు అర్థం కావట్లేదు అని కొన్నిసార్లు మనం కూడా చాలా ఆందోళన పడిపోతూ ఉంటాం, చాలా కలవరం పడిపోతూ ఉంటాం. అవును కదండి? ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీకు కూడా మీ యొక్క కలవరం అనేది గుర్తొస్తుందా? మీరు ఆందోళన పడేటటువంటి సన్నివేశాలు జ్ఞాపకంలోనికి వస్తూ ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో, వాళ్ళని బాగా చదివించగలమో లేదో, పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయో లేదో, ఇలాగా చాలా రకాలైనటువంటి టెన్షన్స్ ప్రతి మనిషిని కూడా ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయం తన వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, మీ హృదయాలని కలవరపడనీయద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆందోళన చెందనివ్వద్దు, టెన్షన్ పడనివ్వద్దు. ఎందుకు టెన్షన్ పడకూడదయ్యా? పరిస్థితులు అయితే ఆందోళన పడేటట్టుగానే ఉన్నాయి, కలవరం పుట్టించేటట్టుగానే ఉన్నాయి. ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైనటువంటి బాధ, ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్, ఏం చేయలేనేమో అనేటటువంటి ఆలోచన మనుషుని యొక్క హృదయాన్ని ఎలుబడి చేస్తూ ఉంటుంది. వీళ్ళకు కూడా అలాగే జరిగింది, శిష్యులకు కూడా, మనకు కూడా అనేక సందర్భాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయాలని కలవరపడనీయద్దు. ఎందుకు కలవరపడనీయకూడదు అంటే, యెషయా గ్రంథంలో దేవుడే స్వయంగా ఒక మాటని తెలియచేశాడు.
యెషయా గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. ఏమని అంటే, విశ్వసించువాడు కలవరపడడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించేటటువంటి వ్యక్తట కలవరపడడట. ఎవరైతే నమ్మకం అనేది కలిగి ఉంటారో, విశ్వాసం అనేది కలిగి ఉంటారో, ఇక వాళ్ళ హృదయాలు కలవరం చెందటం అనేది ఉండదు. ఈ 14వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో కూడా ఆ మాటని యేసు ప్రభువారు చెప్పారు. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు ఇప్పుడు దాకా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోవద్దు. నేను మీకు దూరం అయిపోతున్నానని మీరు అనుకోవద్దు. నేను మీతో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పి, దేవుడు మాతో పాటే ఉండి కార్యాలు చేస్తున్నాడు అని ఎలాగైతే దేవుడు యందు మీరు ఇప్పుడు దాకా నమ్మకం ఉంచుతా వచ్చారో, ఇక పైన కూడా నా యందు మీరు అలాగే విశ్వాసం ఉంచండి. ఎందుకంటే విశ్వసిస్తే కలవరం ఉండదు. మీరు నమ్మితే మీ హృదయం టెన్షన్ పడదు, ఆందోళన చెందదు. యేసయ్య అప్పుడు మనుష్య రూపినిగా మాతో ఉన్నాడు, ఇప్పుడు ఆత్మరూపినిగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తాడు, కార్యాలు చేస్తాడు. భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు వరకు ఎలా జరిగిందో, అవసరమైతే ఇంకంతకంటే ఎక్కువగా యేసయ్య మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తాడు అనే నమ్మకం మీరు కలిగి ఉండాలి అని యేసయ్య స్వయంగా శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, ఒక మంచి విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆ రోజున్నాడు ఈ రోజు లేడు అనుకోవటానికి లేదు. అన్ని వేళలా, అన్ని సమయాల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి సమస్యల్లో మనమున్నా సరే దేవుడు మనతో ఉంటాడు. ఆయన్ని నమ్మితే చాలు. దేవుడు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, కార్యాలు చేస్తాడు అని మనం విశ్వసిస్తే చాలు. దేవుడు మన ఎడల చాలా గొప్ప కార్యాలని చేస్తాడు. అప్పుడు మన హృదయంలో ఇంకా టెన్షన్ ఉండదు, కలవరం చెందాల్సిన అవసరత ఉండదు. బాధపడి కృంగిపోయి ఏం చేయాలో తెలియక మానసికపరమైన ఒత్తిడి చెందాల్సిన అవసరత అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనని నమ్ముదాం. ఆయన ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాలని, దీవెనలని, అద్భుతమైనటువంటి సహాయాన్ని మనందరం కూడా పొందుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాలు కలవరం చెందకుండా సంతోషంగా ముందుకు వెళ్ళేటటువంటి రోజుల్ని, సమయాల్ని మనందరం కూడా మన జీవితంలో పొందుకుందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ నిండారులుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నీ యొక్క వాక్యంలో నుంచి ఒక మాట ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి కలవరపడనవసరం లేదు అని, మీ హృదయాల్ని కలవరపడనీయద్దు, నేను మీతోనే ఉంటున్నాను, కార్యాలు చేస్తున్నాను అని నీ లేఖనాల్లో నుంచి, నీ మాటల ద్వారా మాకు తెలియపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఏ సమస్యను బట్టి, ఏ శ్రమను బట్టి కలవరం చెందుతున్నారో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క కలవరం నుంచి విడుదల దయచేయండి. మీరు వారితో ఉన్నారనేటటువంటి భరోసా వారికి మీరు కలుగ చేయండి. వారిని యందు నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు వారి జీవితాలలో ప్రతి విషయంలో మీ యొక్క అద్భుతమైన సహాయాన్ని వారికి అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారో వారికి మీరు తోడుగా ఉండి నీ కాపుదల దయచేయండి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా నీ సన్నిధిని తోడుగుంచి మంచి చదువుని, జ్ఞానాన్ని, భవిష్యత్తుని మీరు వారికి అనుగ్రహించండి. ఈ ఎండలకి, ఈ వాతావరణానికి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడకుండా, ప్రమాదాలకి, ప్రభువా యేసయ్య, నీరసానికి, అనారోగ్యాలకి గురైపోకుండా ప్రజలందరికీ మీరు తోడుగా ఉండి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు అనుగ్రహించి వారిని దీవించి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనందరం కూడా కలుసుకుందాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.